శరణం పౌరాణికం ఖలు వర్తేన తపసా కింవా ప్రాప్యతే వాంఛితం ఫలం తత్సర్వం శ్రోతమిచ్ఛామః కథయస్వ మహామునే. పూర్వకాలంలో నైమిషారణ్యంలో కూడినవారి సూత మహాముని చూసి మహాముని అడిగిరి, ఓ మహాత్మా, ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరికలు వెంటనే సిద్ధిస్తాయో అలాంటి దాన్ని తెలపండని ఆ మహామునుడు సూత మహాముని కోరి. అందరికి సూత మహాముని, ఓ మహామునులారా, పూర్వకాలంలో నారదుడు మహావిష్ణువుని చూసి ఇదే విధంగా కోరగా శ్రీహరి చెప్పిన విషయాన్ని మీకు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. పూర్వకాలంలో నారద మహాముని సకల లోకాలు తిరుగుతుండేవాడు. మరి సకల లోకాలు ఏంటయ్యా అంటే మనకి మొత్తం 14 లోకాలు. ఆ 14 లోకాల పేర్లు ఏంటంటే అతలము, వితలము, సుతలము, తలాతు, రసాతలం, మహాతలం, పాతాళం అని 12 లోకాలు ఉన్నాయి. అలాగే భూమండలమైన భూలోకం, భువర్లోకం, మనోలోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం అని 17 లోకాలు ఉన్నాయండి. ఈ 14 లోకాలు నారద మహర్షి వారు నారాయణ అష్టాక్షరి అనే మహామంత్రాన్ని జపిస్తూ సంచరిస్తుండేవారట. అలా సంచరిస్తూ వల్ల భూలోకానికి వచ్చారటండి. 14 లోకాల్లో భూలోకం కాబట్టి భూలోకానికి వచ్చారట. మరి భూలోకంలో మానవుడు చాలా కష్టాలు పడుతున్నారట. అయ్యో వీరి కష్టం ఎట్లా తిరుగును అని ఆలోచించుకుని వెంటనే విష్ణులోకానికి వెళ్ళారు. మరి విష్ణులోకంలో ఎవరు నారాయణ అంటే తత్ర నారాయణ నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజులను అంటే స్వామివారి మొత్తం 4 చేతులు ఉన్నటువంటి విష్ణుమూర్తికి చతుర్భుజులను తెల్లని శరీర ఛాయ గల వాడు, శంఖము చక్రము, ఒక చేతిలో శంఖము మరొక చేతిలో చక్రం ధరించున్నాడు స్వామివారు. గదా పద్మము, ఒక చేతిలో గదా మరొక చేతిలో పద్మం కూడా ధరించున్నారట. అలా మహావిష్ణువు చేతిలో ప్రార్థిస్తున్నారటండి. స్వామి మనసుతో ఊహించడానికి కానీ వాక్కుతో ఎవరైనా చెప్పడానికి కానీ శక్యము కానీ అతీతమైన రూపం గలవాడా, ఆది మధ్యాంతరహిత అంటే ఆది మధ్యం అందం లేనివాడు అనమాట. ఆది మధ్యాంతరహిత గుణాత్మైనటువంటి వాడా, ఆది పురుషుడైనటువంటి వాడా, భక్తుల బాగా కలిగించండి. ఓ శ్రీమన్నారాయణ, నీకు భక్తుగా నమస్కరిస్తున్నాను. ఆ మహావిష్ణు ఆ స్తోత్రాన్ని విని నారద మహాముని అడిగను, ఓ నారద మహాముని, నీ వచ్చిన కారణం ఏమిటి? నీ కోరిక తీర్చదము చెప్పుమనగా అట్లా చెప్తున్నాడు. సత్యలోకం అంటే భూలోకం. అయ్యా, భూలోకంలో మానవుడు చాలా కష్టాలు పడుతున్నారయ్యా, వారి కష్టం ఎట్లా దొరకను, అందుకని ఉపాయంతో చెప్పాయా అని మహావిష్ణుని ప్రార్థించాడండి. ఎదురుకు మహావిష్ణు చెబుతున్నాడు, ఓ నారద మహాముని, నీవు లోకహితార్థమైన చక్కని విషయం అడిగితివి. అందులో ఒక వ్రతము కలదు, అది రమారహిత సత్యదేవుని వ్రతం. ఆ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలు ఆచరిస్తారో వారికి ఎహలోకంలో సకలేశ్వర్యాలు పొంది సుఖముగా అది నారద మహాముని అడుగుతున్నాడు, ఓ దామోదర, ఆ వ్రతం ఎట్లా ఆచరించాలి? ఆ వ్రతం ఇద్దరు ఎవరైనా ఆచరించిరా, ఎంత సవిస్తరముగా చెప్పండి అని కోరారటండి. అందుకు చెప్తున్నారు మహావిష్ణువు, ఈ వ్రతం చేసిన వారికి సకల దుఃఖాలు తొలగిపోను, వ్రతం చేసిన సకల దుఃఖాలు పోతాయట, సకల ఐశ్వర్యం కలగజేయను. ఈశ్వరుని వ్రతం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది, సంతానం కలుగును, సంతానం లేని వ్రతం చేస్తే సంతానం కలుగుతుంది. సర్వత్రా జై ప్రజలు అంటే మనం పనులకు వెళ్తూ ఉంటాం బయటికి, ఆ పని ఎక్కడికైనా పూర్తవకుండానే మనం వెనక్కి వచ్చేస్తూ ఉంటాం. అలా ఉన్నప్పుడు ఈ సత్యదేవ వ్రతం చేసుకునేది ఆ పని తప్పక నెరవేరుతుంది అనమాట. సర్వత్రా జై ప్రజలను ఈ వ్రతాన్ని వైశాఖ మాసం ఉంది కానీ, కార్తీక మాసం ఉంది కానీ, మాఘ మాసం ఉంది కానీ, లేక ఒక శుభదినంపు కానీ ఆచరింపబడు. ఈ వ్రతం ఎప్పుడైనా చేసుకోవచ్చు. కొన్ని వ్రతాలు ఉన్నాయి, కార్తీక మాసంలో కార్తీక మాసంలో చేయాలి, శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో చేయాలి. కానీ సత్యలో వ్రతం ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పాను అనమాట. ఏం చెప్పాడు? భక్తి శ్రద్ధ నీకు ఎప్పుడైతే భక్తి శ్రద్ధ కదా అప్పుడు కూర్చొని వ్రతం చేయమని చెప్పారండి. ఈ వ్రతానికి ఈ రోజు చేయాలి, ఆలోచన నిర్ణయం కదా. ఎస్మిన్ కస్మిన్ దినే భక్తి శ్రద్ధాత్మక ఈ వ్రతాన్ని ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి తిథి ఎందు కానీ, రవి సంక్రమణ దినం కానీ చేయవలేదు. సూర్యోదయం పొరవైనట్లేసి ఆరగొట్టు నివేదిని స్నానము సంధ్యావందనం అనుష్ఠానం వేసుకొని సాయంకాలం కూడా స్నానం చేసి రాత్రి ప్రారంభకాలం వ్రతం ఆచరిస్తాం. అంటే సంధ్యావందనం అన్ని పూజ అంటే చేసుకుని ఉపవాసం అంటే సాయంత్రం సూర్యాస్తమయం జీవనం అంటే పొద్దున్న ఉపవాసం ఉండాలి. మనం పొద్దున్న ఉపవాసం వ్రతం కూడా చేస్తున్నాం కదా, సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ వ్రతం చేసుకుంటాం. ఈ వ్రతం చేయవారు మధ్యాహ్న కాలం కూడా కర్మని సాయంకాలం కూడా స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలం వ్రతం ఆచరింపవలను. పూజా ఫలం గోవిందరికి శుద్ధి చేసి వరిపిండి మొదలు పెట్టి దానిపై నూతన వస్త్రం పెట్టి దానిపై బియ్యం పోసి దానిపై కలశం పొందారు. ఆ కలశం బిడ్డతో కానీ రాగితో కానీ ఇస్తున్నదో లేదా మట్టితో కానీ చేయమను. అంటే మట్టి ముందైనా పెట్టి చేయమంటారు, ఈ కలశం లేకుండా చేయమంటారు. మట్టి ముక్తో అయినా పెట్టి చేయమంటారు. గోభర్తం చేయరాదు, యథాశక్తి అన్నయ్య ఆచరింపవలను. అలా కలశం మీద కొత్త వస్త్రం పరచలను, ఆ వస్త్రాల మీద సత్యదేవ పట్టిన మధ్యలను. ఆ పడితం కలశ బంగారంతో కానీ, అర్ధ కలశ బంగారంతో కానీ, లేదా తుదుకు పావు కలశ బంగారంతో చేయించి పంచామృత అభిషేకం గావించి మండపాన్ని ఉంచారు. ముందు విఘ్నేశ్వర పూజ చేసుకోవడం. ఆ తర్వాత నవగ్రహాలను, గురుడు మన నవగ్రహాలను, ఇంద్రావిష్టిపాలకులను, అధిదేవత ప్రత్యేక దేవత సహా పూజ చేయవలేను. ఆ తర్వాత కనశదేవుడు దేవుని పూజ చేసుకోమంటారు. మరి రుణదేవుని పూజ చేస్తాం సత్యనారాయణ కదండి. సత్యదేవుడు ఆ కలశం ఆవాహన చేస్తాం. ఏ పూజ చేసుకున్నా ఏ దేవుడు వ్రతం చేస్తామో ఆ వ్రతంలో ఆ కలశంతో ఆ దేవుని ఆవాహన చేస్తాం. కానీ సత్యనారాయణ స్వామి వ్రతంలో మాత్రం ఆ కలశంలో రుణదేవుని ఆవాహన చేయమని చెప్పారు. ఎందుకంటే రుణదేవుని ఆవాహన చేయడం అంటే ఒక ఆహారంగా ఉన్న జంతుకు ఆహారం, పశుపక్షాలు ఆహారంగా ఉన్న వర్షాలు పెడితేనే కదా ఎవరికైనా ఆహారం.
అందుకని వృడదేవుడు ముందుగా పూజించుకున్నారట. అక్కడ కలశైన మొదల కలశాన్ని వృడదేవుడు పూజ చేసుకోవాలి. ఆ తర్వాత విఘ్నేశ్వరుడు మొదలైన దేవతల కలశములకు ఉత్తరాధిగా ప్రతిష్ఠించి పూజ చేయవలని. ఈ వ్రతం చేయవారి తర్వాత అష్టదిక్పాలకులను తూర్పు మొదలైన ప్రతిష్ఠించి పూజ చేయవలేను. 4 వర్ణాల వారు స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతం ఆచరింపవలను. అంటే ఈ వర్ణం వారే ఈ వ్రతం ఏం నియమం లేదు. 4 వర్ణాలు ఎవరైనా చేయవచ్చు. స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతం ఆచరింపవలను. తుదికి ఏ దినమైనా సాయంకాలం వ్రతం ఆచరింపవలను. వ్రతం చేయరు బ్రాహ్మణి బదులు పెద్దలు వచ్చి అరటిపళ్ళు ఆవుని ఆవుపాలు గోధుమలు కాదు భుజములుగా చక్రాలు లేదా బెలం ఇవన్నీ సమానంగా ఎత్తి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదన చేయాలి. ఆ విధంగా నివేదన బ్రాహ్మణుడికి యథాశక్తి శ్రద్ధగా విని బంధువులతో మిత్రులతో బ్రాహ్మణులతో కలిపి భోజనం చేయవలను. బ్రాహ్మణులతో భోజనం సత్యనారాయణ స్వామి ప్రీతిగా వృత్తికి జరిగించవలను. ఈ భూలోకమున కలియుగమందు కృష్ణకామితార్థమడుగు సులభైన మార్గం. చాలా కష్టాలు పెడుతున్నాను. ఆ దళిత మృగాలు చెప్పమయ్యా అని ఆ బ్రాహ్మణోత్తముడు అడిగారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు శ్రీ సత్యనారాయణ స్వామి వారు శ్రీహరి అవతారమై ఉన్నారయ్యా. ఆ సత్యదేవుని సేవించడంతో నీ కష్టాలు తొలగిపోవను. ఆ సత్యదేవుని వ్రతం ఆచరించను. ఆ విధంగా చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతం ఆచరించే విధానం కూడా చెప్పి అక్కడనే అదృశ్యమయ్యాడు. అది విని ఆ బ్రాహ్మణోత్తముడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన వ్రతాన్ని రేపు చేస్తుందని తన మనసులో సంకల్పం చేసుకున్న వారై ఆ రాత్రి ఉత్సాహం వలన నిద్ర రాకపోగా ఎలాగో కాలం గడిపి మరునాడు ప్రాతకాలం నిద్రలేచి కాలగుర్తం నెరవేర్చుకుని ఆ రోజు తప్పక వ్రతం చేస్తానని మనసులో సంకల్పం చేసుకుని భిక్షాటనకు బయలుదేరాడు. ఆ దినమున బ్రాహ్మణుడికి చాలా ద్రవ్యం లభించినది. దాని అతను బ్రాహ్మణుని బంధువుని వచ్చి భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించను. ఆ వ్రతం యొక్క ప్రభావన ఆ బ్రాహ్మణోత్తముడు సకల దుఃఖాలు తొలగిపోగా సకల సంపదలు పొందినవాడై చాలా సంతోషించడు. అది మొదలు ఆ బ్రాహ్మణోత్తముడు ప్రతి మాసములు విడవక సత్యదేవుని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించను. ఆ విధంగా ప్రతి మాసము సత్యదేవుని వ్రతం చేయడం వలన ఆ బ్రాహ్మణోత్తముడు మహదేశ్వరందరే కాక సకల పాపాల విముక్తి పొందినవాడి అంతిమ మోక్షాన్ని పొందెను. ఈ వ్రతం ఆచరించిన వారు ఆ బ్రాహ్మణి వలనే సకల దుఃఖాలు పొందిన వారి సుఖముగా నిందరు. ఓ మహాములారా, ఆ విధంగా మహావిష్ణు శ్రీ మహావిష్ణువు నాదులు చెప్పిన వ్రతాన్ని ఇప్పుడు మీకు తెలియదని అని సూత మహాముడు చెప్పింది. అలా మహాముడు సూతిని వాదరికి అడిగిరి, ఓ మహాత్మ, ఆ బ్రాహ్మణి వలన ఎవరెవరి వాదించరో ఇదంతా సవిస్తరముగా చెప్పండి అని కోరాడండి. అందరూ సూత్రవాడు చెప్తున్నారు, ఓ మహాములారా, ఆ వ్రతాన్ని ఎవరెవరి చేయబడిందో చెబుతున్నారు వినండి. ఒకప్పుడు బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించారు. బంధువులు స్వజనులు వచ్చి ఆనందంతో వ్రత కథ వినచుండరి. ఆ విధంగా బ్రాహ్మణుడు వ్రతం చేస్తుండగా కట్టెలముడ వచ్చి కట్టెలగాడు వీధిలో నుంచి లోపలికి వచ్చి ఆ వ్రతం చూచను. ఆ వ్రతం చూసి ప్రసాదం కూడా స్వీకరించి ఆ బ్రాహ్మణుడు చేసిందంతా చూసి, ఓ మహాత్మా, మీరు చేసిన వ్రతం ఏమిటి? ఈ వ్రతం చేస్తే ఏం ఫలితం వస్తుంది? రైతో విషయం అంతా సవిస్తరముగా చెప్పండి అని కోరారటండి. అందరూ ఈ సత్యదేవుని వ్రతం ఈ వ్రతం ఆచరించిన వారికి సకల కోరికలు సిద్ధించను, సకలేశ్వర్యములు కలుగును. ఆ బ్రాహ్మణుడు కృతంగా చెప్పగా ఆ కట్టెలమాడు మిత్రులు సంతోషించి దాహము తీసుకుని ప్రసాదం కూడా స్వీకరించి భోజనం చేసిన వెంబడి ఇంటికి వెళ్ళిపోయాను. కట్టెలమ్మవారు ఆ దినము సత్యవతం చేసుకుని మరునాడు పునర్గడ భుజంపై పెట్టుకుని ఈ దినము ఈ పునర్నమ్మిన ధనాన్ని వెచ్చించి సత్యదేవుని వ్రతం చేస్తానని మనసులో సంకల్పం చేసుకుని పట్టణంలోనికి బయలుదేరాడు. కట్టెలమ్మవాడు ఆ దినము ధనవంతుల మీద పోయి అమ్మగా కట్టెల కావడికి పూర్వ దినము కంటే రెట్టింపు ధనవచ్చు. అందరూ చాలా సంతోషించి అరటి పళ్ళు, ఆవు పాలు, గోధుమ తీసుకుని ఇంటికి చేరుగలడు. ఆ తరువాత అతడు తన బుద్ధవచనాన్ని ఆస్వాదించి యథావిధిగా వ్రతం ఆచరించడు. ఆ వ్రత ప్రభావం వలన అతడు ధనమును, పుత్రికలను, పుత్రులను సంతోషం పొంది జీవితకాలం సకలతో గ్రహించి అంతిమ స్వర్గలోకం పొంది. అథా ద్వితీయోధ్యాయ సమాప్తః.
దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. యుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు, రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు దేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే. ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి. ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి, ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. సుతుడు బ్రహ్మమై చెలువంద భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప. పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా. వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమునకెరుక పరచగా. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు.
కళ్ళ జోడు చిల్లు మోడు ఇంటర్నేషనల్లే రంగరంగ వైభవంగా ఆంటీ డాన్స్ షూరు చేస్తే పార్టీ హల్లు చల్లే ఈ అంకుల్ ఏమో వచ్చినాడు వేసుకొని ఫుల్లే రంగరంగ వైభవంగా రంగరంగ వైభవంగా ఈ సంబరాలే అంబరంగా ఆనందాలు చల్లే మా బంధాలన్నీ కలిపేది మీ ఇద్దరి మూడు ముళ్ళే రంగరంగ వైభవంగా పెళ్లి బాజాతోని మొత్తం మోగిపోద్ది గల్లే నీ దోస్తులు ఇంకా పెట్టిస్తారు జేబులకి చిల్లే రంగరంగ వైభవంగా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కాకా కేక పుట్టిస్తారు కలిసి అంతా పాడుకుందామా రంగరంగ వైభవంగా రంగరంగ వైభవంగా ఓ సోసి అమ్మాయి నచ్చాడా అబ్బాయి లేటేంటి మోగించాలింకా గట్టి మేళం డోలు సన్నాయి పిల్లాడే నీకు డింటకు 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 డింటకుదా మాట్లాడకుండా జంటకు 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 జంటకుదా నిన్న మొన్న ఎన్నెన్ని వేషాలేసినా ఇవాళ నుంచి నువ్వు చేసే కిండాలు చెల్లేనా డింటకు 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 డింటకుదా మాట్లాడకుండా జంటకు 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 జంటకుదా ఊరూరి అమ్మాయి నచ్చిందా అమ్మాయి ఏ మంత్రం వేసావు గాని గుగ్గులు రెండు ఎరుపెక్కేశాయి ఈ పిల్లి నీకు డింటకు 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 డింటకుదా మాట్లాడకుండా జంటకు 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 జంటకుదా టీనేజీ కాలేజీ క్రేజీ రోజుల్లోన పిల్లే పడలేదా వాళ్ళందరికన్నా ఈమె నచ్చి మనసే రాసిచ్చావా ఈ సరదాలు ఏ ఆటంకాలు నీకే రాక లైఫే గడిపేలా కలిసి ఉండాలంట మీ జంట నీదే పూచిల్లేరా ఎన్నేళ్ళ ఉంటాయి స్టేటస్ మరి మరి రెండు మారేదే టైమే వచ్చేసింది డింటకు 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 డింటకుదా మాట్లాడకుండా జంటకు 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 జంటకుదా ఈ పిల్లి నీకు డింటకు 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 డింటకుదా మాట్లాడకుండా జంటకు 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 జంటకుదా సమగరిస దరిగడతో సమగమగమ మనిగారి దరిగడతో సమగమ మని దని దని సరి దమ దని సరి ఈ నెలనేడు ఆ చుక్కలని దాటొచ్చేశాడు ఇల్లా నిలువెల్లా నీ పక్కకు చేరే చక్కని కలువ పువ్వే నువ్వే కావా ఈ సెలయేరు నీ పరుగుల ముందే పోటీ రాదు గల్లు గల్గల్లు నీ నవ్వులతో నీ సవ్వడి చేసే గువ్వే నువ్వే కావా ఎర్రరంగా పండినా నీ చేతులే మంచోడంటూ చూపేనే కాబోయే మొగుడే డింటకు డింటకు డింటకు